అని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన కామెంట్ పై మాజీ మంత్రి వైసీపీ తంబటి రాంబాబు మండిపడ్డారు. రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు అంటే అర్థం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ డిమాండ్లకు అంగీకరించినట్లేనని చంద్రబాబును నిలదీశారు. బాబు మాటలు చూస్తుంటే ఏపీకి ఏదో ద్రోహం తలపెట్టినట్లు కనిపిస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. నిన్నగాక మొన్న తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్లో ప్రగతి భవన్లో నూతనంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారి వారి మంత్రివర్గ సభ్యులు కొంతమంది కలిసి సమావేశం కావటం జరిగింది. ఈ సమావేశానికి చంద్రబాబు నాయుడు గారే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మేము వస్తాము, మీతో చర్చిస్తాము అనేటువంటి ఒక లెటర్ను రాస్తే, ఓకే రండి చర్చించండి అని తెలంగాణ ముఖ్యమంత్రి గారు అంగీకరించి ఆహ్వానిస్తే వెళ్లి చర్చలు చేశారు. ఇక్కడ చాలా ప్రశ్నలకు సమాధానం లేనటువంటి సమావేశంగా ఈ ఇద్దరి ముఖ్యమంత్రుల సమావేశం మిగిలినట్టుగా అర్థమవుతా ఉన్నది. ఇంతకుముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చాలా మంది మాట్లాడారు. ప్రధానంగా ఈ సమావేశం జరగవలసినటువంటి అవసరం ఎందుకు ఏర్పడింది అనే దాని మీద ఒక వివరణ ఇవ్వలేకపోయారు. ఇంకొక అంశం ఏమిటంటే, ఈ సమావేశానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన బృందంతో కలిసి వెళ్లే ముందు అనేకమైనటువంటి లీకులు తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది కొన్ని అంశాలనేది అన్ని మీడియా ఛానల్లో విపరీతంగా ప్రచారమైంది. ఇప్పుడు కూడా ప్రచారం అవుతా ఉన్నది. ఈ ప్రచారం అవుతున్నటువంటి అంశాల మీద సమావేశం ముగిసిన తర్వాత తెలంగాణ ఉప ముఖ్యమంత్రి గారు, తెలంగాణ మంత్రులు, ఆంధ్ర రాష్ట్ర మంత్రులు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో మీడియా ప్రతినిధులు ఇదే ప్రశ్నలు అడిగితే వాటికి సమాధానం చెప్పకోకుండా దాటవేశారు. నిన్నగాక మొన్న తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్లో ప్రగతి భవన్లో నూతనంగా ప్రమాణ స్వీకారం చేసి